హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్పెషల్ ట్రిప్ అన్నమాట. తిరుపతి వెళ్తున్నాం. చాలా డేస్కి అనుకొని వెళ్తున్నాం. యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ లైక్ మొక్కు ఉండే అన్నమాట, దానికోసం వెళ్తున్నాము. ట్రైన్ దగ్గర దింపేద్దాం అని తిరిగిస్తున్నారు. నెక్స్ట్ మహబూబా అంటే ఇప్పుడు 3 టికెట్స్ బుక్ చేస్తారు. నువ్వు కన్ఫర్మ్ అయ్యి ఒకటి కన్ఫర్మ్ అవ్వాలి. సో నన్ను దింపేస్తారంట. దింపితే బస్ ఎక్క నాకు ధైర్యం. ఆమె చీరలు ఉంటాయి ఏముండదు. నేనైతే పిజ్జా తినుకుంటూ ఎలా ఉన్నారు సార్ వీళ్ళు? ఇలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. కంగారు లేకుండా పడుకున్న డాడీ. తిప్పేసి అనుకో క్యాష్ ఉన్నాయమ్మా ఒక 500 స్నాక్స్ అయితే బాగుంది. ఇక్కడ విషయం ఏంటంటే మేము 3 టికెట్స్ బుక్ చేసుకున్నాము. బిఫోరే మనకి వస్తాయి కదా టికెట్స్, జూన్ జూలైలో అలా. సో అప్పుడే బుక్ చేసుకున్నాము. సో అందులో రిటర్న్ కూడా బుక్ చేసుకున్నాము. ట్రైన్కి బుక్ చేసుకుంటే అందులో ఏమైందంటే నాకు టికెట్ బుక్ అవ్వలేదు. సో డాడీకి అక్కకి బుక్ అయిపోయింది. సో మేము 3 మెంబర్స్ వెళ్తున్నాము. అందుకనేసి అలా మాట్లాడుకుంటున్నాం ఫన్నీగా. సో ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటున్నాం అన్నట్టు. అది బిఫోర్ డేనే పెట్టుకుందాం అనుకున్నాం కానీ అసలు టైం లేకుండే. చూస్తే అర్థమవుతుంది మీకు. నా ఐస్ కూడా ఫుల్ డల్ అయిపోయి ఉండే నిద్ర లేక. ఇది మార్నింగ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసినాము. తిరుపతి రీచ్ అయిపోయినాము. చాలా అంటే చాలా బాగా అనిపించిండే. అక్కడ మార్నింగే 8 ఆ టైంకి రీచ్ అయిపోయిండే. సో అక్కడ చాలా సేపు వెయిట్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినాము. రూమ్కి అయితే వెళ్ళిపోయినాము. మేమైతే శ్రీనివాసం కాంప్లెక్స్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం బిఫోరే. అంటే దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే ఈ టికెట్స్ కూడా బుక్ చేశారన్నమాట మా అక్క. సో అప్పుడే బుక్ చేసుకున్నాము. సో వెళ్ళేసి జస్ట్ మనము అక్కడ వాళ్ళకి ఈ టైంకి చెక్ ఇన్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట లోపలికి. సో ఇక్కడ లోపలికి వెళ్ళేసి అక్కడ అతనికి చెప్పాలి. అక్కడ చెప్పేసి మా సిస్టర్ వెళ్ళింది అక్కడికి. సో అక్కడ వెళ్ళి చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళి చెప్పేసి రూమ్కి తీసుకొని వెళ్ళిపోవడమే రూమ్కి. అంటే పైన తిరుమలలో తీసుకుందామంటే అసలు మాకు దొరకలేదనమాట టికెట్స్. సో తిరుపతిలోనే తీసుకున్నాము. తిరుపతిలోనే శ్రీనివాసం కాంప్లెక్స్లో తీసుకొని వెళ్ళామన్నమాట. సో రెడీ అయిపోయి ఇంకా స్టెప్స్ ఎక్కుదాము అనేసి తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోయినాము. సో ఇప్పుడు స్టెప్స్ ఎక్కడానికి వెళ్తున్నాం అన్నమాట. మెయిన్ ఇది వచ్చేసి మేము స్టెప్స్ ఎక్కడం కోసమే మేము 3 మెంబర్స్ వచ్చినాము స్పెషల్గా. సో ఇక్కడ కొండ దగ్గరికి వెళ్తున్నాము. స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళేసి అక్కడ నుండి స్టార్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ వెళ్ళేసి మేము ఇక్కడ నుండి అనేది నడక స్టార్ట్ చేద్దాం అనేసి వెళ్తున్నాము. సో అది వాచ్ ద వీడియో. ఇక్కడ నుంచి ఆ ముందు ఆటో అతను ఆ ముందు కొంచెం అక్కడ డ్రాప్ చేసిండే అనమాట. ఇంక అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళితే అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతాయి మనకి. ఇది అలిపిరి మెట్లు స్టార్ట్ అయ్యే ప్లేస్. అక్కడి నుండి మేము నడక అనేది స్టార్ట్ చేసినాము. ఇక్కడ అలిపిరి ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 16-17 కిలోమీటర్స్ ఉంటుందనుకోండి. ఇంకా ఆల్మోస్ట్ 4 అవర్స్ మ్యాక్సిమం పడుతుంది. ఇంక మనం మెల్లమెల్లగా వెళ్తే ఒక 5 అవర్స్ పడుతుంది. మేమైతే ఫస్ట్ టైం కాబట్టి మెల్లగానే వెళ్దాము అని మార్నింగే స్టార్ట్ అయినాం. అంటే మనము ట్రైన్ దిగగానే డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా మా ఈ నడక మార్గం అనేది మంచిగా అవ్వాలి అని కోరుకుంటూ స్టార్ట్ చేసినాం అన్నమాట. మేము ముగ్గురము మంచిగా మొక్కుకొని స్టార్ట్ చేసినాము ఇక్కడ నుంచి. ఇక్కడ ప్రతి ఒక్క దానికి అందరూ చూస్తే మీరు అక్కడ కుంకుమలు పెట్టుకుంటూ
అవన్నీ పెట్టుకుంటూ వస్తున్నారు చాలామంది. అది కర్పూరం బిళ్ళలు ఎలిగిస్తూ అక్కడ వస్తున్నారనమాట. అది వే వేకే పెడుతున్నారు. మనం నడుస్తుంటూనే పెడుతున్నారన్నమాట. సో, అట్లా ప్రతి ఒక్కరు అక్కడ కొంతమందయితే లైక్ మొత్తం స్టెప్స్ మొత్తం పెట్టారు. లైక్ బొట్లనేది. మేమైతే ఇక్కడ కొంచెం తీసుకొని లైక్ ఆల్మోస్ట్ ఒక 11 స్టెప్స్‌కి అట్లా పెట్టినాము. అక్కడ పెట్టడానికే పెట్టనివ్వట్లేదు వాళ్ళు. అక్కడ చూస్తే మీకు తెలుస్తది. లైక్ ఏందంటే, ఆ కర్పూరం పెట్టేసరికి ఆ మంటకి అది ఎక్కడ కాలుకి అంటుకుంటుందో అనేసే భయమేస్తుందనమాట. సో, అది జాగ్రత్తగా చూసుకుంటూ మళ్ళీ అక్కడ కింద అన్ని వాటరున్నాయి. సో, వాటర్‌కి కొంచెం అది జారుతూ ఉందనమాట. అది చూస్తే మీకు తెలుస్తది చూడండి. అక్కడ వాటర్‌కి జారుతుంది. మధ్యలోనే వాళ్ళు పెడుతున్నారు. మేమెళ్తున్నాము. సో, అది. ఫస్ట్ అయితే స్టార్ట్ జేసినాము. స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ జేసినాము. ఒక 11 స్టెప్స్‌కేమో పెట్టినట్టున్నాము ఆల్మోస్ట్. 11 కంటే ఎక్కువనే పెట్టుంటాము ఐ థింక్. సో, ఇక్కడ స్టార్ట్ జేసినాము. కొంచెం ఎక్కగానే అక్కడ మనకి మజ్జిగ లాంటిది ఇస్తున్నారన్నమాట స్టార్టింగే. అది తీసుకొని ఇక్కడ దేవుడికి మంచిగా దండం పెట్టుకొని, ఇక్కడ ఈ అమ్మ దగ్గర బొట్టు పెట్టించుకొని స్టార్ట్ జేసినామన్నమాట స్టెప్స్ అయితే. సో, స్టార్ట్ జేసినాము. అయిపోయిందింక అప్పటికి పని. అయితే కింద ఆల్రెడీ లైక్ ఒక 100 స్టెప్స్ ఏమో ఎక్కినాక 100 లేదు 150 ఎక్కినాక అయిపోయిందింక అప్పటికి. సో, 150 స్టెప్స్, ఒక 100, 150 అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ ఆల్మోస్ట్ 1000 దాకా రీచ్ అయిపోయినాము. సో, ఇంగ అయిపోయింది. మెల్లిగా నీరసంగా నడుస్తూ వచ్చినామన్నమాట. చెప్పు డాడీ స్పందన. చాలా బాగుంది. ఆ గోవిందుని దర్శించుకోవాలంటే మనం ఈ 3500 మెట్లు ఉన్నట్లు ఎక్కాల్సిందే. కొంచెం ఓపిక చేసుకొని ఎక్కి ఆ భగవంతుని కృపకు పాత్ర కావాలని అనిపిస్తుంది. అయిపోయినాయి 1000 మెట్స్ అయిపోయి కంప్లీటెడ్. 1000 స్టెప్స్ కంప్లీటెడ్. సౌమిక నీది ఎలా ఉంది? ఎగ్జాస్టెడ్ అప్పుడే. స్టిల్ వి ఆర్ ట్రైయింగ్. విల్ ట్రై ఫర్ షూర్. అది పరిస్థితి. వెయిట్ చేస్తాను కొంచెం ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటుంది మాకు. ఓఆర్ఎస్ మజ్జిగలు ఓఆర్ఎస్లు తాకుంటూ వెళ్తున్నాం. బాయ్. రమణ ఆదుకునే స్వామి ఆపదము. సో, ఇంగా ఎక్కుతూనే ఉన్నామన్నమాట. అయితే చాలామంది అసలు మేము ఫస్ట్ ఎక్కేటప్పుడు అమ్మో! ఇది ఎక్కడం కష్టమేమో, ఏంటి ఇట్లా ఇంత అసలంటే నార్మల్‌గా అన్ని స్టెప్స్ ఎక్కం గదా మనము బేసిక్‌గా. సో, 150 స్టెప్స్ దగ్గరనే చాలా ఇట్లా అయిపోయిందనమాట. మాకు అయితలేదు. మా అక్కకి గూడా అవ్వట్లేదు. మా డ్యాడీ బానే ఉన్నారు. ఎందుకంటే తనకా మైండ్‌లో అలవాటు ఎళ్తారు, వస్తారు కాబట్టి. మాకైతే అవ్వలేదు అసలు. ఒక్కొక్కరిని చూసినాక ఇలా ఈ ముసలి వాళ్ళని,
వీళ్ళు ఎక్కుతుంటే అనిపించింది, అరే ఏంటి వాళ్ళు ఎక్కుతున్నారు మనం ఎక్కలేమా ఏంటి అని అనిపించింది. సో అప్పుడు ఇంకా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు వచ్చారు. ఇక్కడ చూస్తే ఈ అమ్మాయిని చూస్తే మీకు కనిపిస్తుంది ఎంత ముసలి వాళ్ళు ఎక్కుతున్నారు, మనం ఎందుకు ఎక్కలేము అనేసి ఇంక అప్పుడు ఇన్స్పిరేషన్గా స్టార్ట్ చేసి కొంచెం అలా మనని మనం బూస్ట్ చేసుకుంటూ ఇక్కడ గాలి గోపురం వరకు అయితే వచ్చినాము. ఇక్కడైతే అంటే లైక్ ఆల్మోస్ట్ హాఫ్ రీచ్ అయినాము అని ఒక లైక్ హాఫ్ కూడా కాదు, కొంచెం గాలి గోపురం వరకు వచ్చినాము అని అనుకున్నాం అన్నమాట. సో అది గోవింద హరి గోవింద ఇక్కడ కొంచెం రిలాక్సింగ్ ఉందన్నమాట ఈ స్టెప్స్. అండ్ ఈ సైడ్స్కి ఉన్నవి లైక్ సైడ్కి దేవుడివి ఉన్నాయి కదా, అవి చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం పైకి. అది కొంచెం అంటే రిలాక్సింగ్గా మైండ్ డైవర్షన్ లాగా ఉంది. అలా ఉండడం వల్ల మనం మెల్లిగా చదువుకుంటూ అలా వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇది అంటే ఈ మిడిల్‌లో కొంచెం మంచిగుంది స్టెప్స్ ఎక్కడానికి. మళ్ళీ కొంచెం అయినాక ఫుల్ ఫుల్లు మిడిల్‌లో అయితే ఫుల్ ఘోరం ఉండే అనమాట ఆ స్టెప్స్ ఎక్కడము. అండ్ ఆల్మోస్ట్ ఇంగా పైకైతే రీచ్ అయిపోయినాము. ఈ హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి వచ్చినాము. హనుమాన్ స్టాచ్యూ దగ్గర అయితే రీచ్ అయిపోయినాము ఆల్మోస్ట్. సో ఇదైతే చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ కిందనేమో చిన్న హనుమాన్ ఉంటాడు, వెనుకనేమో పెద్ద హనుమాన్ ఉంటాడనమాట. అండ్ చాలా బాగుంది ఇక్కడ ఇదైతే. అండ్ ఇది చూసుకుంటూ కొంచెంసేపు అక్కడ స్టే చేసినాం. మార్గ మధ్యలో ఆగాం. ఇక్కడ నుంచి మిడిల్‌లో కొంచెం సేపు ఇలా రోడ్ మీదనే మనం కొంచెం దూరమే ఉంటది. రోడ్ మీదనే నడవడం ఉంటది. అది ఇక్కడైతే వ్యూ అయితే ఎంత బావుందో, చాలా అంటే చాలా బావుండే. ఇక్కడ నుంచి కొంచెం అటు డిస్టెన్స్‌లో మనకి గోపురం కనిపిస్తది. దాని ముందు ఒక ఫ్లవర్స్ లాగా కనిపిస్తది. అదైతే చాలా బాగా అనిపిచ్చుండే. అండ్ ఇక్కడ లైక్ మోకాళ్ళ పర్వతం డైరెక్ట్ మోకాళ్ళ పర్వతం స్టార్ట్ అయితదన్నమాట. ఇదైతే ఫుల్ కష్టమే ఉండే అన్నమాట. మేము ఒక 11 ఎక్కినాం అంతే. ఒక ఆమె అయితే అసలు ఆ మోకాళ్ళ పర్వతం మొత్తం మోకాళ్ళతోని ఎక్కింది. తనకైతే అవ్వనే అవ్వట్లేదు. కానీ ఇంకా తనేం మొక్కుకుందో, బట్ ఫుల్ కష్టమే ఇది ఎక్కడము మోకాళ్ళ పర్వతం మోకాళ్ళతోటి. మా డాడీ ఉండేసి వచ్చేసేయండి అమ్మా ఇంకా చాలు అనేసి అంటున్నారు. ఇంకా వాళ్ళు చూడలేరు కదా లైక్ మనం ఎలా ఎక్కడము. సో అది ఇక్కడ ఈ అమ్మని చూడండి. ఈమె అయితే అసలు కింద మేము స్టార్ట్ అయిన టైంకి స్టార్ట్ అయింది. మాతోని లైక్ ఇట్లా ప్రతి ఒక్క బొట్టు పెట్టుకుంటూ వస్తుంది ప్రతి ఒక్క దగ్గర. అమ్మో అనిపించింది. సో ఇక్కడ ఫైనల్ అయితే మన స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఫైనల్‌గా మేమైతే అనుకున్నదైతే రీచ్ అయినాము. మన మొక్కు ఇట్లా మొక్కున్నప్పుడు అది ఖచ్చితంగా చేయాలి. సో ఫైనల్‌గా రీచ్ అయిపోయినాము. చాలా అంటే చాలా అంటే స్టార్టింగ్ కష్టం అనిపించింది గానీ, ఎక్కుతుంటే ఓకే. లైక్ అయిపోయింది. ఎక్కొచ్చు అనిపించింది. అంటే లైక్ ఆ దేవుడు మనకి ఆ స్ట్రెంత్ ఇచ్చిండు అనిపించింది. ఆల్మోస్ట్ మేమైతే ఒక 5 అవర్స్ ఎక్కినాము. మధ్యలో అక్కడ ఆహ్, దేవుడి దగ్గర మిడిల్‌లో ఆగినామనమాట. లైక్ 1 అవర్ అలా ఫుడ్ బ్రేక్ లాగా తీసుకున్నాము. అక్కడే ఎక్కువ సేపు
అక్కడే ఆగినాము. అంటే బావుంది అనేసి. సో, లైక్ 4 అవర్స్‌లో ఎక్కేయొచ్చు మనము అనుకుంటే. కాకపోతే లైక్ మెల్లగా ఎక్కుతాము ఏముంది, లైక్ ఏమైనా కాంపిటీషన్ ఉందా మెల్లగా ఎక్కేస్తే అయిపోయిద్ది కదా! అన్నట్టు వచ్చేసినాము. సో, నేను గూడా అక్కడ అట్లా కర్పూరం ఏసి, మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి మనము అయిపోయింది కంప్లీట్ జేసినాం అనేసి అనుకోని ఎళ్ళిపోతాము కదా! నెక్స్ట్ ఇక్కడ వి డిడ్ ఇట్ అనుకున్నామన్నమాట. సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ మేము డ్యాడీ వచ్చి లైక్ తలనీలాలు ఇస్తారు గదా! తలనీలాలకెళ్ళిపోయినాము డైరెక్ట్ ఇక్కడికి. ఇది ఫ్రీ అని అంటారు. అక్కడ ఎళ్ళిపోయినాము. అక్కడ ఎళ్ళిపోయి అక్కడ డ్యాడీ చేపించుకుంటున్నారు. మేమేమో లైక్ హెయిర్ కత్తెరలిచ్చినామన్నమాట. లైక్ ఎళ్ళగానే డైరెక్ట్ కట్ జేసేసిండ్రు వాళ్ళు. సో, అక్కడ అది కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ కిందకొచ్చేసినాము మేమింకా. అంటే ఇంకా ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది. అండ్ మేము ఆ రోజు దర్శనం చేసుకోలేదు. ఎందుకంటే మేము దర్శనం టికెట్స్ నెక్స్ట్ డే బుక్ చేసుకున్నాము. సో, నెక్స్ట్ డేకి దర్శనం టికెట్స్ ఉండాయన్నమాట మాకు ఆల్రెడీ. సో, మేము దర్శనం టికెట్స్ ఏం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ డే కోసం ఇంకా కిందకొచ్చేసి చూడండి అయితే లెగ్స్ అయితే ఘోరమైపోయినాయి. రెస్ట్ తీసుకున్నాం కాసేపు. అండ్ బాత్ చేసేసి మంచిగా హాట్ వాటర్‌తో బాత్ చేసేసి ఎళ్ళిపోయినాం ఫుడ్‌కెళ్ళిపోయి. అక్కడ ఫుడ్ తినేసి అంటే మార్నింగ్ నుంచి మేము లైక్ నార్మల్‌గా ఏదో ఒకటి తాగుతూ లైక్ డ్రింక్స్ తీసుకుంటూనే ఉన్నాం. ఫుడ్ ప్రాపర్‌గా తీసుకొని ఎళ్ళిపోయినాం. రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ దర్శనానికైతే రెడీ అయిపోయినామన్నమాట. సో, అది. లెట్స్ గో. సో, దర్శనంకైతే ఎళ్ళిపోతున్నాము. మేము యాక్చువల్‌గా కాణిపాకము ఇవి కూడా అనుకున్నాం గానీ, ఇంక అంత టైం లేకుండే. మా దర్శనం వచ్చేసి లైక్ అరౌండ్ 2:00 ఉండే. ఈలోపు ఇగ కిందున్న టెంపుల్స్ కంప్లీట్ చేసుకుందామని ఫస్ట్ అయితే గోవిందరాజ స్వామి టెంపుల్‌కెళ్తున్నాము. ఇది గోవిందరాజ స్వామి టెంపుల్. సో, ఇక్కడ లోపలికెళ్ళేసి దర్శనం చేసుకొని, ఆ రోజు యాక్చువల్‌గా అక్కడ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. లైక్ అక్కడ చానా లైక్ జరుగుతున్నాయి. ఉత్సవాల్లాగా జరుగుతున్నాయన్నమాట. సో, మాకైతే అనిపిచ్చింది. సో, అక్కడ లోపలికెళ్ళేసి దర్శనం చేసుకున్నాం. మేమైతే చెప్పులేసుకొచ్చుకోలేదన్నమాట. ఫుల్లు ఎండల ఉండే అన్నమాట. డ్రైవరొచ్చి "ఏం కాదు" అని అన్నారు. సో, మేమేసుకోలేకుండే. సో, అది. అండ్ అక్కడ గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర దర్శనం చేసేసుకొని, మళ్ళీ మనము ఇంకొక అక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ గూడా చూసుకొని, ఇంకా లైక్ ఫుడ్ తీసేసుకొని, కొంచెం ఫుడ్ తిందాము అనేసి, ఫుడ్ తినేసి నెక్స్ట్ ఒక ఫుడ్ దగ్గర ఆగేసి, ఫుడ్ తీసుకొని, ఇంకా పైకెళ్దాము అనేసి, ఫుడ్ తిన్నాక పైకెళ్ళడం స్టార్ట్ జేసినామన్నమాట. లైక్ మనకిక్కడి నుంచి చూస్తే ఆహ్, మనకి వెంకటేశ్వర స్వామి లెక్కనే అనిపిస్తది. మీరిక్కడ ఒకసారి చూడండి. వెంకటేశ్వర స్వామి నిల్చున్నట్టు కనిపిస్తది. నేనైతే షాక్ అయినా ఫస్ట్ టైమ్ చూసినాను. సో, ఇది పైకొచ్చేసినాం. తిరుమలకొచ్చేసినాము. డైరెక్ట్ ఇంగ దర్శనం టైం అయింది. లైక్ ఎగ్జాక్ట్‌గా మేము ఆ 2 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాము. డైరెక్ట్ పైకొచ్చేసినాము. ఫుడ్ తినేసి కరెక్ట్ 2 అవుతుందింగ. 2 అవుతుంది. ఆ టైంకే మనకైతే కరెక్ట్ టైంకే ఎళ్ళాము. కరెక్ట్ టైంకెళ్ళేసి అక్కడ దర్శనం దగ్గరికి లోపలికి చాలా ముందుకెళ్ళేసి మళ్ళీ వెనకకొచ్చినామనమాట. సో, అక్కడేంటంటే లాస్ట్ టైమ్ మేము తిరుపతికెళ్ళినప్పుడు నేను శారీ వేసుకొనెళ్ళాను. నాకు తెలీదు లైక్ చున్నీ వేసుకొనెళ్ళాలని. మన ట్రెడిషనల్ డ్రెస్‌లో ఉంటే అయిపోయిద్దనుకున్నాను. సో, చున్నీ ఏసుకొనెళ్ళాలన్నారు. లైక్ ఇక్కడైతే స్వామి దర్శనం అయితే ఎంత జరిగిందంటే, నాకు చాలా అంటే చాలా జరిగింది. మేము ఫస్ట్ లైన్ నుంచి ఎళ్ళాము. సో, ఎంత అంటే అంత జరిగింది దర్శనము. చాలా అనిపిచ్చింది నాకైతే. అండ్ ముందు నుంచి చాలా ఒక 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 5 సెకండ్స్ అట్లా దేవుడు ముందు నుంచే ఉన్నాము. మేము మంచిగా మొక్కొనొచ్చినాను నేనైతే. మాకైతే చాలా దర్శనం జరిగింది. అండ్ బయటకొచ్చినాము. మా డ్యాడీ వచ్చేసి లైక్ ఫోన్స్ అన్నీ వేరే దగ్గర పెట్టుండే అవి తీసుకురావడానికి ఎళ్లారనమాట. ఇది తీసుకొచ్చినాక యాక్చువల్‌గా బిఫోర్ అంతా అక్కడ మంచిగా ఏనుగులతోటి అక్కడ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయా సంథింగ్ ఏదో వార్షికోత్సవాలు అవుతున్నాయి కదా! అది జరిగుండే అనమాట. అదంతా వీడియో క్యాప్చర్ చేయలేకపోయినా. కానీ అనిపిచ్చింది. సో, చాలా అంటే చాలా జరిగింది దర్శనమైతే. అది. అండ్ ఇక్కడ కొన్ని వీడియోస్, ఫోటోస్ మస్ట్ గదా! ఇంగా అవి అయితే వీడియోస్, ఫోటోస్ దిగేసి మేమిద్దరము దిగేసి, మళ్ళీ డ్యాడీతో కొన్ని అలా దిగేసి ఎళ్ళిపోయినామనమాట.
యాక్చువల్లీ ఆ రోజు ఏకాదశి ఉండే అనమాట. ఏకాదశి దీపం పెట్టాలి అనేసి అంటే మా డ్యాడీ ఉండేసి లైక్ మేము దీపం తీసుకున్నాము. కానీ ఆ ముందరికెళ్ళడానికి ఎంత కష్టమైందంటే సో డ్యాడీ ఉండేసి ఇంక దీపం పెట్టాడు. అక్కడ పైన దీపం వెలిగించి పైన మనదే ఉండే అనమాట. ఎంత బాగా అనిపించిందా! ఫస్ట్ ఉంది కదా! అది మనమే పెట్టాము. ఎంతమంది ఉన్నారో చూడండి. అంత అందులో లోపలికెళ్ళడానికి మస్తు కష్టంగా ఉండే అనమాట. సో అది నెక్స్ట్ మేము లైక్ వరాహస్వామి దర్శనం ఫస్ట్ చేసుకోవాలి. కానీ మేమేమో లైక్ అయిపోయినాక చేసుకుందాము అనుకున్నాము. లైక్ మాకంత టైం లేకుండే. కానీ ఏమో చేసుకుంటామో చేసుకోమో అని అనుకున్నాము. మళ్ళీ ఫైనల్‌గా అయితే దర్శనం చేసుకుందాము. అట్‌లీస్ట్ లైక్ వేరే దర్శనానికైతే వెళ్ళట్లేదు. వరాహస్వామి దర్శనానికి వెళ్దాం అనేసి అనుకున్నాము. లైక్ ఇది ఈవినింగ్ టైమ్. అంటే ఈవినింగ్ దేవుడికి ప్రసాదం లైక్ నాకు తెలిసి డిన్నర్ టైం లాగా అనుకోండి. ప్రసాదాలు తీసుకొస్తున్నారు దేవుడి కోసము. మేబీ లోపల మన వెంకటేశ్వర స్వామికి కూడా ఇలాగే చేస్తారేమో. ఇక్కడ ఇది వరాహస్వామి దగ్గర. సో అక్కడ వరాహస్వామి దగ్గర అది లోపలికి తీసుకెళ్తున్నారు. సో మాకది కొంచెం టైం పట్టింది. అండ్ వరాహస్వామి దర్శనం కూడా ఎంత బాగా జరిగిందంటే మేము వెళ్ళిన టైంలో లైక్ ఏదో గెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు కదా! వాళ్ళొచ్చారు. నేనైతే ఇట్లా ముందు నుంచి చూశాననమాట. దేవుని దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఈసారి తిరుపతి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. సో ఇది కంప్లీట్ చేసుకొని మాకు నెక్స్ట్ డే నైట్ రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ట్రైన్ ఉండే. మార్నింగే స్టార్ట్ అయిపోయినాము. సో డ్యాడీ చూడండి ఇలా కడుతున్నారు. పైన వేరే వాళ్ళుండే. సో ఆల్మోస్ట్ ఇది విజయవాడ దగ్గరికొచ్చినాము. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలని ఉండే. కాపోతే ఇంకా అంత టైం లేకుండే. వేరే కొన్ని ప్లాన్స్ ఉండే. ఆ వీడియో కూడా వస్తది. ఆ ప్లాన్స్ ఏంటి అదొక వీడియో వస్తది. ఎంబటే మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే మాకు ఇంకొకటి ఉండేవన్నమాట ప్రోగ్రామ్. ఆ వీడియో కూడా మీరు చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోలేకపోయినాం. కానీ ఇక్కడ నుంచి మంచిగా మొక్కున్నాం. మళ్ళీ వస్తాం ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాము తల్లి అనేసి మంచిగా మొక్కున్నాం అనమాట. సో అది వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ the video till the end, and please do subscribe my channel. Thank you. Bye bye.